హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. మనకి పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. ఇకపై హాలిడేస్ కూడా వచ్చేస్తాయి కదా! వాళ్ళు ఇంట్లో ఉండి బయటికెళ్దాం, బయటికెళ్దాం అంటా ఉంటారు కదా! అలాంటప్పుడు పార్క్స్ అనేవి మంచి ప్లేస్ అనమాట. ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి. మనం లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇప్పుడు చార్జ్ చేస్తున్నారు కదా! ఆ చార్జ్ చేసిన తర్వాత వాళ్ళకి ఓపుకున్నంత వరకైతే గనక ఆడేసుకుంటారు. నేను ఈ వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్. ఈ పార్క్‌ని మనం రాఘవయ్య పార్క్ కూడా అని కూడా అంటాం కదా! ఆ పార్క్‌నైతే గనక చూపిచ్చేస్తాను. నెక్స్ట్ వీక్ వేరే పార్క్‌ని చూపించడానికైతే ట్రై చేస్తా. మనకి ఎంట్రన్స్‌లోనే టికెట్ తీసుకుంటారు. పిల్లలకైతే రూ. 10, పెద్దవాళ్ళకైతే రూ. 20 అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే బైక్‌కి గానీ మనం ఏసుకొచ్చిన వెహికల్ బట్టి ఛార్జెస్ ఉంటాయి. అంతేకాకుండా కెమెరా ఒకవేళ తీసుకెళ్ళినా దానికి కూడా అయితే కనుక మనం పే చేసి మనం లోపలికైనా తీసుకెళ్తామనమాట. మేము ఈవినింగ్ 5కి వెళ్ళాం. 4:30-5 ఆ మధ్యలో అయితే గనక వెళ్ళామనమాట. అప్పటినుంచి ఒక 6:30, 7 వరకు అయితే గనక ఉన్నాం. ఈలోపు మా బుడ్డోడు ఆడుకున్నన్ని ఆటలు ఆడేసుకుంటా ఉంటాడు. అలాగే మనం వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి వాటర్ బాటిల్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళండి. మేము వాటర్ బాటిల్‌తో పాటు లెమన్ అండ్ సబ్జా వాటర్ అలాగే బుడ్డోడికి స్నాక్స్ కోసం అయితే జామకాయ, అలాగే యాపిల్ అయితే గనక తీసుకెళ్ళామనమాట. ఇలా లోపలికెళ్ళాక పార్క్ చూసిన తర్వాత మా వోడు ఆనందానికి అవధులే లేవనమాట. ఇంక డైరెక్ట్ ఎంటర్ అయిపోయాడు. వాడికి నచ్చినవన్నీ. మేము వాడిని నైన్త్ మంత్‌లో ఉన్నప్పుడు ఈ అంబేద్కర్ పార్క్‌కి తీసుకొచ్చాం. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చేటప్పటికి మొత్తం అన్నీ ఆడికి గుర్తుకొస్తున్నట్టు మొత్తం అన్నిటినైతే గనక ఎక్కేసి ఎంజాయ్ చేశాడు. మేము వెళ్ళిన టైంకి ఇంకా కొంచెం ఎండ అనేది ఉండబట్టి జనాలు కొంచెం తక్కువగా ఉన్నారు గానీ, ఇంకా అలాగే ఈవినింగ్ అయ్యే కొద్దీ అయితే గనక మనకి జనాలు పెరిగిపోయారనమాట. ఇలాగా వాళ్ళకి నచ్చిన ఆటల్లో నచ్చినట్టు అలాగే వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఎస్పెషల్లీ నేను కూడా అయితే గనక ఎంజాయ్ చేశాననమాట. మా వోడికి జారుడు బల్లల పిచ్చోడు కాబట్టి ఇంకా ఇక్కడ ఈ పార్క్‌లో జారుడు బల్లలు చాలా ఉంటాయి. మనకి నచ్చినట్టుగా అయితే గనక చేసేయొచ్చు. అలాగే పిల్లలు ఆడుకుంటున్నప్పుడు మనం హస్బెండ్, వైఫ్ గాని ఎవరో ఒకళ్ళతో ఇద్దరం అయితే గనక వెళ్తాం కదా! లేదు సింగిల్‌గానే ఉన్నప్పుడు ఆహ్, వాళ్ళకి ఏదైతే ఇబ్బంది ఇది ఎక్కినప్పుడు దెబ్బ తగులుతది అన్నప్పుడు ఎక్కద్దనొద్దు. ఎక్కమనండి. కానీ మనం కొంచెం వెనకాల ఉండి కేర్ తీసుకోండి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడే ఒక బాబు పైనుంచి ఆడుకుంటా అయితే గనక పడిపోయాడు. వాడికి బ్లడొచ్చిందనమాట. అంటే వాళ్ళకి ఇది ఇబ్బంది అన్నప్పుడు ఒకసారి చెప్పండి. వినరు కదా! చెప్పిన వెంటనే వినరు కదా కొంతమందైతే. అప్పుడు మీరు ఖచ్చితంగా పక్కనే ఉండడానికైతే గనక ట్రై చేయండి. అది మాత్రం పక్కా అయితే గనక చేయండి. ఎందుకంటే, మనం ఒకవేళ వాడిని వదిలేసి, మన పని మనం ఏదైనా ఫోన్ చూసుకుంటా ఉన్నాము అనంటే, ఖచ్చితంగా ఎటో ఒకట వెళ్ళిపోతారనమాట. కొంచెం పెద్ద పిల్లలైతే పర్లేదు గానీ, చిన్న పిల్లల గురించి చెప్తున్నా. ఈ పార్క్‌లో అయితే గనక ఉయ్యాల దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చిన్న పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ వీడియోలో కూడా చూసేయొచ్చు. అలాగే మనకి ఈ జారుడు బల్లలోనే ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే మంత్స్ బేబీ ఏదైతే ఉందో మంత్స్ బేబీకి జారడానికి దగ్గర నుంచి కొంచెం పెద్ద పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడి వరకు జారడానికుంటది. ఇప్పుడు టోటల్‌గా ఈ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ దగ్గర ఉంటది. అలాగే కింద కూడా మనకి నేల అనేది ఏం కనిపించకుండా ఉండడానికి వీళ్ళకి ప్లే ఏరియా కింద ఒకవేళ పడినా బ్లడ్ అది రాకుండా ఉండడానికి చేశారు. పిల్లలు చూసారు జారుడు బల్ల పైనుంచి కూడా ఎక్కుతున్నారు. అసల దీంట్లో నుంచయితే గనక పైనుంచి జారడమే కాదు, కింద నుంచి కూడా వెళ్తా ఉంటారనమాట. అలాగే ఈ చుట్టుపక్కల వ్యూ అంతా కూడా బావుంటది. మీరు 3:30 అంటే గనక ఎండుంటది గానీ 4:30 ఆ టైంకెళ్తే మనం ఫోటోస్ ఎవరైతే తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి బావుంటాయి. చాలామంది ఇక్కడ చిన్న పిల్లలకి ఫోటో షూట్స్ గానీ, మనకి మంత్ బర్త్‌డే చేస్తున్నాం కదా! ఇప్పుడు ఆ మంత్ బర్త్‌డేస్ కూడా చేస్తారనమాట. ఎస్పెషల్లీ అలాగే కాలేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోటోస్ గురించయితే గనక మంచిగా వచ్చారనమాట. ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇంకా మెయిన్ ఏంటంటే ఎవరైతే పిల్లలు ఫుడ్ తినటానికి ఇష్టపడరో తిప్పి తిప్పి పెట్టాలి కదా! నేను చాలా మందిని చూసాను. చూసిన దాంట్లో ఒక 50% వరకు ఫుడ్ తెచ్చేసి ఇక్కడ పార్క్‌లో ఆడుకుంటున్నప్పుడే ఫుడ్ పెట్టేస్తారనమాట. అలా కూడా ఫుడ్ అనేది పెట్టేయొచ్చు. వాళ్ళకి బయటకి తీసుకొచ్చినట్టు అవుతది. ఫుడ్ కూడా పెట్టేయటానికి వీలుగా ఉంటది కాబట్టి ఇలా పార్కులు కూడా సజెస్ట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ టెంట్ ఉంది కదా! ఈ టెంట్ నైట్ అయితే గనక మేము అంతకుముందొచ్చినప్పుడు నైట్ లైటింగ్ అనేది బావుంది. ఇప్పుడు లైటింగ్ అనేది అంత ఎక్కువ లేదనమాట. ఇప్పుడు నేను
ఇదంతా కొంచెం వెలుగ్గా ఉన్నప్పుడు చూపిస్తున్నాను కదా! మనకి ఈవినింగ్ కొంచెం చీకటి పడ్డాక కూడా చూపిస్తాను. ఇంతవరకు ఇంకా బాగా అయితే గనక లైటింగ్‌తో ఉండేది. కొంచెం బాధపడుతుందా మరి ఏంటా అన్నది తెలీదు. లైటింగ్ అనేది కొంచెం తగ్గిందనమాట. ఈవినింగ్ అయ్యేటప్పటికి చూసారా ఇంకా క్రౌడు అలాగా పెరిగిపోతూనే ఉంటదనమాట. వచ్చేవాళ్ళు వస్తానే ఉంటారు. వెళ్ళేవాళ్ళు వెళ్తానే ఉంటారు. మనకి ఇది కృష్ణలంక సైడ్. మన కృష్ణలంక రైతు బజారు లేదంటే బస్ స్టాప్ ఉందా? బస్ స్టాప్ అనుకోని కొంచెం ఫ్రంట్‌కి వచ్చేస్తే గనక మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ అని ఉంటది. ఈ పార్క్ మనకి బీసెంట్ రోడ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటదనమాట. ఈ బీసెంట్ రోడ్‌కి కనెక్ట్ అయ్యి మనకు అక్కడేంటంటే రాఘవయ్య పార్క్ అని చెప్పి ఉంటది. సేమ్ అటే పక్క నుంచి అంటే బీసెంట్ రోడ్ సైడ్ నుంచి చూస్తే రాఘవయ్య గారి పార్కు. ఇటు నుంచి చూస్తే గనక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ అనమాట అది. ఈ కనెక్టివిటీ అయితే గనక ఉంటది. మనం ఈ సైడ్ నుంచి అటే పక్కన సైడ్‌కయితే గనక వెళ్ళిపోవచ్చు. అలాగే ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటాకని చెప్పి మేము వెళ్ళినప్పుడు వాటర్ ఫెసిలిటీ అయితే లేదంట. మ్యూజిక్‌తో పాటు వాటర్‌ని కూడా వదిలి ప్లే చేస్తా ఉంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇదే స్పాట్, ఆ స్పాటు. ఎవరి కాళ్ళు వాటర్ వస్తాయేమోనని చెప్పి స్పాట్ దగ్గరికెళ్ళిపోయి అయితే గనక నుంచున్నారనమాట. కానీ వాటర్ రాలేదు. ఇంకా కొంచెం ఇప్పుడు నేను వెళ్ళేది రాఘవయ్య గారి పార్క్ అని చెప్తున్నాను కదా! రాఘవయ్య పార్క్ సైడ్ అయితే గనక వెళ్తున్నాననమాట. మొత్తం చుట్టూ గ్రీనరీ ఉంటది. మేము ప్రీవియస్‌గా వెళ్ళినప్పుడైతే గనక కోతులున్నాయి. ఇప్పుడు కోతులు లేవు. ఎక్కడికక్కడ వాటర్ ఉండి మనకి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా అవన్నీ అయితే గనక ఏం లేవనమాట. ఇలాగ జీబ్రాస్ పెడతారు. అలాగే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ కనెక్టివిటీ మనకి రాఘవయ్య పార్క్‌కి కనెక్టివిటీ. రాఘవయ్య పార్క్ నుంచి అంబేద్కర్ పార్క్‌కి రావాలన్నా కూడా అటువైపు వాళ్ళు అంటే బీసెంట్ రోడ్ వైపు వాళ్ళు కృష్ణలంక రోడ్ సైడ్ రావాలన్నా, కృష్ణలంక నుంచి అటు బీసెంట్ రోడ్‌కి వెళ్ళాలన్నా ఈ పార్క్ కనెక్టివిటీ అనమాట. ఈ పార్క్ పెట్టిన కొత్తలో ఇప్పుడు మీకు గ్లాస్‌కి లైటింగ్ ఏదైతే పెట్టారో అది హైలైట్ అనమాట. అది బాగా ఉండేది. దాని మించి వెళ్ళాలంటే నాకు భయమేసేది. ఇప్పుడు ఇంకా అలవాటైపోయి అయితే గనక వెళ్ళిపోయాము. ఇప్పుడు ఇదంతా ఏంటంటే మనకి బీసెంట్ రోడ్డు రాఘవయ్య పార్క్ అని ఉంటది కదా! అక్కడ వ్యూ అనమాట. ఈ లాస్ట్ టైం మేము వచ్చేటప్పటికి చిన్న పిల్లలకి మోటు పోతులు ఇవన్నీ అయితే గనక ఉండేయి. ఆడతా ఆడతా పాడు చేసేస్తారు కదా! అలాగైతే గనక పాడైపోయినట్టున్నాయి. ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్ ఉంది కదా! ఈ ఫుడ్ కోర్ట్‌లో ఫుడ్ అనేది ట్రై చేయండి బావుంటది. కొన్ని కొన్ని ఐటెమ్స్ స్పెషల్‌గా పెడతారు. ఆ ఫుడ్ అయితే గనక ట్రై చేయండి. హ్యాపీగా తినేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి రివర్‌కి ఏదైతే వ్యూ కనిపిస్తుందో ఆ వ్యూలో వాటర్ ఫౌంటైన్ అనమాట. మనకి ప్రతి దగ్గర నుంచి కనెక్టివిటీ అయ్యి ఎదర మీకు వాటర్ కనిపిస్తున్నాయి కదా! ఆ వాటర్‌కైతే గనక కనెక్ట్ అవుతాయనమాట. ఈ దీపాల కిందుండి భలే ఉన్నాయి. ఇది ఒకసారి ఇదంతా చూడండి. బాగా అనిపిస్తదనమాట. మో అంటే వెలుగ్గా ఉన్నప్పుడు వ్యూ చూసినప్పుడు కూడా చాలా బావుంటది. ఈ వాటర్ ఫౌంటైన్ అయితే గనక అలా మంచిగా ఉంటదనమాట. కాబట్టి ఎవరైనా ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న పార్కులకు గానీ, ఇలా ఏదైనా ఏరియాకి కానీ తీసుకెళ్ళి పిల్లల్ని ఒక గంట, 2 గంటలు వదిలారనుకోండి, వాళ్ళకి కొంచెం మన పేరెంట్స్ మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్లారు అన్న ఫీలింగ్ కూడా ఉంటది కాబట్టి, మీరు కూడా ట్రై చేయండి. మాకు తెలిసినవి మా కృష్ణలంక ఏరియాలోకి దగ్గరగా ఉన్న వాటిని అయితే గనక మేము విజిట్ చేసి ఇలా వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి. సుక్కు విత్ లడ్డు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.